హలో ఆల్, ఈరోజు మనం ద హిందూ ఎక్స్ప్లెయినర్ టెక్స్ట్ అండ్ కాంటెక్స్ట్లో ఇంపార్టెంట్ ఆర్టికల్ అనేది నేర్చుకుంటామమ్మా. చూడండి, హౌ ద ఇండస్ ట్రీటీ వాజ్ సైన్డ్. ఇక్కడ ఏంటి, హౌ ద ఇండస్ ట్రీటీ వాజ్ సైన్డ్. ఇండస్ ట్రీటీ గురించి ఇన్ జనరల్గా ఇవ్వడం జరిగింది. ఆర్టికల్లో ద బ్యాక్గ్రౌండ్ వర్క్ అనేది ఇవ్వడం జరిగింది. ఇది మనకి చాలా ఇంపార్టెంట్ అనమాట. ఇది GS2 పాలిటీ అండ్ ఇంటర్నేషనల్ రిలేషన్స్లో చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఇండస్ వాటర్ ట్రీటీ అనేది ఇండియా పాకిస్తాన్ మధ్య జరిగింది. అయితే ఇక్కడ జనరల్గా మనం ఏం చూస్తామంటే ఆర్టికల్ మొత్తం కూడా బ్యాక్గ్రౌండ్, డిప్లొమాటిక్ యాక్టివిటీస్ ఏ విధంగా జరిగింది, లీడర్స్ ఎంత మెచ్యూర్గా ప్రవర్తించి రిలేషన్స్ అనేవి స్ట్రెంథన్ చేశారు, టూ కంట్రీస్కి గుడ్ రిలేషన్స్ అనేవి కార్డియల్ అట్మాస్ఫియర్లో, అంటే ఒక మంచి అట్మాస్ఫియర్ అనేది ఆ టైంలో క్రియేట్ చేయడం జరిగింది అనేది ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఇటువంటి ఆర్టికల్స్ చదవడం వలన మన ఇన్ జనరల్ బేసిక్ పర్సనాలిటీ అనేది డెవలప్మెంట్ అవుతుంది అన్నమాట. ఓకేనా? మనం జనరల్గా ఇంటర్వ్యూలో ఎట్లా ప్రవర్తించాలి, ఎట్లా మాట్లాడాలి అని ప్రత్యేకంగా నేర్చుకోవాల్సిన లేదు. ఇటువంటి ఆర్టికల్స్ చదివిన తర్వాత మన కెపాసిటీ బిల్డింగ్, స్కిల్ బిల్డింగ్ అండ్ డెవలప్మెంటల్ పర్సనాలిటీ అనేది జరుగుతుంది. ఓకే, సో ఆర్టికల్లో డిప్లొమాటిక్ బ్యాక్గ్రౌండ్ ఇదంతా కూడా ఇవ్వడం జరిగింది. ఫస్ట్ అది చూసి ఆ తర్వాత ఇండస్ వాటర్ ట్రీటీ రిలేటెడ్ టు UPSC టర్మ్స్ ఇవన్నీ కూడా మనం చూద్దాం. ఓకేనా? అయితే అంతకుముందు ఒకసారి చూడమ్మా, మనకి UPSC ఇన్ఫినిటీ ఆఫ్లైన్ బ్రాంచెస్ అనేవి విశాఖపట్నం, హైదరాబాద్లో ఉన్నాయి. ఆఫ్లైన్ బ్యాచెస్ అనేవి కొత్తవి 1 జూలై నుంచి బోత్ ఆన్లైన్ అండ్ ఆఫ్లైన్ అనేవి స్టార్ట్ అవుతున్నాయి. ఓకేనా? ఆన్లైన్ బ్యాచ్ 60,000 రూపీస్ మాత్రమే పెట్టడం జరిగిందమ్మా. చాలా అఫోర్డబుల్ ఫీజ్. అది కూడా మీరు 5,000 × 12 మంత్స్లో క్లియర్ చేయొచ్చు. అండ్ ఆఫ్లైన్ ఫీజు వచ్చేసి కేవలం 70,000 రూపీస్ మాత్రమే. EMI 10,000 పర్ మంత్తో మీరు దీన్ని క్లియర్ చేయొచ్చు అనమాట. ఓకే, సో అఫోర్డబుల్ ఫీజెస్లో మనం కొత్త బ్యాచెస్ అనేవి 1 జూలై నుంచి స్టార్ట్ అవుతున్నాయి కాబట్టి ఇమీడియట్ బేసిస్ మీద మీరు ఇక్కడ నెంబర్కి కాల్ చేయండి అమ్మా. ప్రత్యూష మ్యామ్కి 7893899553 మ్యామ్కి కాల్ చేసి మీరు పూర్తి ఇన్ఫర్మేషన్ అనేది ఇచ్చి మీరు ఎన్రోల్మెంట్ అనేది చేసుకోవచ్చు అనమాట. ఓకే, మన ప్రతి కోర్స్ ప్యాకేజ్ కూడా లైఫ్ టైం వ్యాలిడిటీ ఉంటుంది. అండ్ మనకి దీంట్లో బోత్ ప్రిలిమ్స్ అండ్ మెయిన్స్ కాంప్రహెన్సివ్ పర్స్పెక్టివ్స్లో క్లాసెస్ అనేవి డిస్కస్ చేయడం జరుగుతుంది. CSAT ఉంటుంది, టెస్ట్ సిరీస్ ఉంటాయి, అండ్ డైలీ కరెంట్ అఫైర్స్ ప్రోగ్రామ్ వర్త్ 7,000 అండ్ ఆన్సర్ రైటింగ్ ప్రోగ్రామ్ వర్త్ 10,000 అనేది మీకు ఫ్రీగా ఆ ప్రైసెస్లోనే ఇవ్వడం అనేది జరుగుతుందన్నమాట. అండ్ ఇదే కాదు, దీంతో పాటు మీకు కాంప్లిమెంటరీ యాక్సెస్ APPSC గ్రూప్ 1-2, TSPSC గ్రూప్ 1-2 అండ్ RBI గ్రేడ్ B, SSC CGL అన్నీ కూడా మీకు ఫ్రీగా యాక్సెసిబిలిటీ అనేది ఇవ్వడం జరుగుతుందమ్మా. ఇక్కడ చూడండి, డైలీ కరెంట్ అఫైర్స్ అండ్ ఆన్సర్ రైటింగ్ సెషన్స్తో మీరు ప్రిలిమ్స్కి, మెయిన్స్కి డే 1 నుంచి ప్రిపరేషన్ అనేది స్టార్ట్ చేసేటట్టుగా కోర్స్ అనేది డిజైన్ చేయడం జరిగింది. మనకి ఆన్లైన్ లైవ్ ప్లస్ రికార్డెడ్ వస్తాయి కాబట్టి ఒక్క క్లాస్ కూడా మీరు మిస్ చేసే ఛాన్స్ అనేది ఉండదు అనమాట. ఓకే, సో డిలే చేయకండి, వెంటనే మీరు సబ్స్క్రిప్షన్ అనేది చేసుకోండమ్మా. ఆల్ వెల్కమ్ టు LTX క్లాసెస్. ఈరోజు మనం ద హిందూ ఎక్స్ప్లెయినర్ టెక్స్ట్ అండ్ కాంటెక్స్ట్ నుంచి ఇంపార్టెంట్ ఆర్టికల్ హౌ ద ఇండస్ ట్రీటీ వాజ్ సైన్డ్ ఆర్టికల్ అంతా డీల్ చేస్తుంది. దిస్ ఈజ్ శ్రీనివాస్. సో మనం ఎప్పుడు ఏం చేస్తాం, క్వశ్చన్ అనేది స్టార్టింగ్ ఇచ్చి అప్రోచ్ అనేది లాస్ట్లో ఇస్తామమ్మా. ఓకేనా? క్వశ్చన్ చూడండి, ఇండస్ వాటర్ ట్రీటీ బ్రోకర్డ్ ఆన్ కార్డియల్ అండ్ మెచ్యూర్ టర్మ్స్. ఓకేనా? ఇండస్ వాటర్ ట్రీటీ అనేది మెచ్యూర్ టర్మ్స్తో కార్డియల్, గుడ్ రిలేషన్స్ అట్మాస్ఫియర్ మధ్యన బ్రోకరైజేషన్ చేయడం జరిగింది. అంటే ఇష్యూస్ అనేవి సెటిల్ చేయడం జరిగింది అని మనం చూస్తాము. అయితే దిస్ treaty should pave a way for greater multi-dimensional relation between the కంట్రీస్ మధ్య ఇంకా మంచి రిలేషన్స్ రావడానికి ఇట్లాంటి ట్రీటీస్ రావాలి. అండ్ ఇటువంటి ట్రీటీ అనేది ఒక వే అనేది క్రియేట్ చేయాలి అని చూస్తాము. అయితే ఇండస్ వాటర్ ట్రీటీ ఇప్పుడు క్రియేట్ చేసిందా సార్? నో. ఇండస్ వాటర్ ట్రీటీ అనేది 1960లో ట్రీటీ అనేది పెట్టడం జరిగింది. బట్ అప్పటి నుంచి రిలేషన్స్ అనేవి గుడ్ కాదు కదా, బ్యాడ్ పొజిషన్స్లోకి వెళ్తున్నాయి. సో ప్రాపర్ సజెషన్స్ కూడా మనం ఇందులో ఆన్సర్లో ఇవ్వడం అనేది చెయ్యాలి అనమాట. ఓకేనా? సో అది ఆ క్వశ్చన్ అంతా కూడా మనం లాస్ట్లో డిస్కస్ చేద్దాం. ఫస్ట్ ఆర్టికల్ని ఇన్ డీటెయిల్డ్గా మనం డిప్లొమాటిక్ టర్మ్స్లో చూద్దాం.
ఒక్కసారి చూడమ్మా, మనం కొత్త బ్యాచెస్ అనేవి ఆప్షనల్ స్టార్ట్ చేస్తున్నాం. ఆప్షనల్ కూడా మనం ఇన్ఫినిటీ కోర్స్ ప్యాకేజ్లా ఇస్తున్నాం. అంటే ఒక ఆప్షనల్లో జాయిన్ అయినప్పటికీ మీరు కొన్ని రోజుల తర్వాత ఇబ్బంది పడితే వేరొక ఆప్షనల్కి వెంటనే షిఫ్ట్ అయ్యే ఛాన్స్ అనేది మనం ఇస్తున్నాం అనమాట. సో ఒక్కసారి చూడండి, ఇక్కడ మనకి ఆప్షనల్స్ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ పిఎస్ఐఆర్ ఉంటుంది. ఎవరు డీల్ చేస్తున్నామా? సురేష్ సార్ డీల్ చేస్తున్నారు. అండ్ సోషియాలజీ ఆప్షనల్ బై సాయిరామ్ సార్ డీల్ చేస్తున్నారు. అండ్ ఆంథ్రోపాలజీ ఆప్షనల్ బై మీ, దిస్ ఈజ్ శ్రీనివాస్. ఓకే. అండ్ తెలుగు లిటరేచర్ ఆప్షనల్ ఏమో సీతాపతి సార్ డీల్ చేస్తున్నారనమాట. మనకి ఇక్కడ ఎక్స్క్లూజివ్ ఆఫర్ అనేది ఇవ్వడం జరుగుతుందమ్మా. 30,000 ఉన్న ఫీజు కేవలం 25,000 పెట్టడం జరిగింది. బట్ ఈ టైం జూన్ 15th లోపల మీరు జాయిన్ అయితే మీకు 22,500 రూపీస్కి ఇవ్వడం అనేది జరుగుతుంది అనమాట. ఓకే. 10% ఇన్స్టాంట్ డిస్కౌంట్ అనేది ఇస్తూ 22,500కి మీరు జాయిన్ అవ్వచ్చు. ఓకేనా? ఒక్కసారి చూడండి, మనకి ఇక్కడ ప్రతిదీ కూడా లైఫ్ టైం వ్యాలిడిటీతో ఉంటుందమ్మా. ఇక్కడ నెంబర్ చూడండి, 7893899553. మ్యామ్కి కాల్ చేసి మీరు వెంటనే సబ్స్క్రిప్షన్ తీసుకోండి. నా ఆంథ్రోపాలజీ వరకు ఐ కెన్ కంప్లీట్ ద సిలబస్ వితిన్ 4 to 5 months విత్ నోట్స్ అనేది చూస్తాము. ఓకే. నోట్స్ ఇస్తూ మనం క్లియర్గా 4 to 5 monthsలో కంప్లీట్ చేస్తాము. మీకు దీంతోనే కాంప్రహెన్సివ్ బైలింగ్యువల్ క్లాసెస్లో చెప్పడం వలన కాన్సెప్చువల్ క్లారిటీ అనేది వస్తుంది. అండ్ రెగ్యులర్గా ఆన్సర్ రైటింగ్ ప్రాక్టీసెస్ కూడా మీరు చేస్తూ ఉంటారనమాట. ఓకేనమ్మా? మీరు నెక్స్ట్ ఎగ్జామ్ కల్లా అట్లీస్ట్ ఆప్షనల్లీ 3 times అయినా కూడా రివైజ్ చేసే పొజిషన్లో ఉంటారు. సో డూ మేక్ ఏ వైజ్ చాయిస్ అండ్ ఆంథ్రోపాలజీ ఆప్షనల్ తీసుకోమని నేను ప్రిఫరెన్స్ అనేది చేస్తానన్నమాట. ఓకేనా? అయితే ఇప్పుడు మనం మన టాపిక్లోకి వెళ్ళిపోదాం. చూడండమ్మా, ఇదమ్మా ఆర్టికల్ హౌ ద ఇండస్ ట్రీటీ వాజ్ సైన్డ్. ఓకేనా? ఇండస్ ట్రీటీ అంటే నథింగ్ బట్ ఇండస్ రివర్ వాటర్ సిస్టమ్ని ఇండియా అండ్ పాకిస్తాన్ ఏ విధంగా పంచుకున్నాయో అనేది చూస్తామన్నమాట. అంటే పార్టీషన్ 1947 తర్వాత ఎటువంటి ఇబ్బందులు వచ్చాయి, వెంటనే పాకిస్తాన్ సైడ్ అఫీషియల్స్ కానీ ఇండియన్ సైడ్ అఫీషియల్స్ కానీ ఏ విధంగా కూర్చొని సాల్వ్ చేసుకున్నారు అదంతా కూడా చూస్తాము. సో బట్ ఒక్కసారి చూసే ముందు యూ హ్యావ్ టు గెట్ సమ్ నాలెడ్జ్ ఓవర్ ఈ ఇండస్ రివర్ వాటర్ సిస్టమ్ గురించి కాస్త నాలెడ్జ్ అనేది రావాలి. నేను బేసిక్స్ అనేవి ఈ పిక్చర్ చూపిస్తూ చెప్తాను. అండ్ ఆ తర్వాత మీకు పూర్తి నాలెడ్జ్ అనేది వస్తుందన్నమాట ఆర్టికల్ చదివిన తర్వాత. ఇది ఇండస్ వాటర్ ట్రీటీ అని చూస్తాము. ఇది ఇండియా అండ్ పాకిస్తాన్ మధ్యన జరిగింది. అయితే దీన్ని ఎవరు బ్రోకరైజేషన్ చేశారు? వరల్డ్ బ్యాంక్ అనేది చేసింది. ఓకేనా? ద డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ ఇండస్ రివర్ వాటర్ అండ్ ట్రిబ్యూటరీస్ అనేది చూస్తాము. దాన్ని ఇండస్ వాటర్ ట్రీటీ అంటాము. ఇది 1960లో జరిగిందమ్మా, ఇండియాకి పాకిస్తాన్కి మధ్యన. అండ్ వరల్డ్ బ్యాంక్ దీన్ని బ్రోకరైజేషన్ చేసింది. ఎప్పుడు? ఆఫ్టర్ హార్డ్ వర్కింగ్ ఆఫ్ 8 years నెగోషియేషన్స్ తర్వాత వరల్డ్ బ్యాంక్ అనేది సక్సెస్ఫుల్గా ఇండియాని పాకిస్తాన్ దగ్గరికి తీసుకొచ్చి అండ్ దీన్ని ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది అని చూస్తాము. అండ్ దిస్ ఈస్ ద ఫస్ట్ అండ్ ద లాస్ట్ వన్ అని చూస్తాము అనమాట. ఓకే. అయితే ఇక్కడ పార్టీషన్ ఆఫ్ ఇండియా జరిగిన తర్వాత మనకి ఇండస్ రివర్ వాటర్ సిస్టంలో ఏమేమి ఉంటాయి చూడండి. ఇండస్, జీలం, చీనాబ్, రావి, బియాస్, సట్లస్ అని 6 rivers అనేవి ఉంటాయి. అయితే అందులో మనం 3 rivers వరకు పాకిస్తాన్కి ఇవ్వడం జరుగుతుంది. లైక్ ఇండస్, జీలం, చీనాబ్ ఈ 3 rivers కూడా మనం వెస్టర్న్ రివర్స్ అంటాము. వెస్టర్న్ రివర్స్. ఓకే. అండ్ ఈస్టర్న్ రివర్స్ ఏమో రావి, బియాస్, సట్లజ్ అని అంటాము. అయితే ఇక్కడ చూడండి, ఇక్కడ వెస్టర్న్ రివర్స్ అన్నీ కూడా పాకిస్తాన్కి ఎక్స్క్లూజివ్ కంట్రోల్ అనేది ఇవ్వడం జరిగింది. ఎక్సెప్ట్ ఫర్ ఫ్యూ పర్పసెస్ అనేవి చెప్తాము అండ్ అది చూస్తాం. ఎందుకంటే ఇప్పుడు ఇక్కడ మీరు అబ్జర్వ్ చేశారంటే ఈ రివర్ సిస్టమ్ ఇట్లాగా ఫ్లో అవుతూ ఉంటుంది కదమ్మా. అయితే దీంట్లో అప్పర్ రిపేరియన్ స్టేట్ అని అంటాము. అప్పర్ రిపేరియన్ అంటే నథింగ్ బట్ పైన ఒక స్టేట్ ఉంటుంది, కింద ఒక స్టేట్ ఉంటుంది కదమ్మా. ఇప్పుడు లైక్ రివర్ గోదావరి తీసుకున్నాము అంటే అప్పర్ రిపేరియన్ స్టేట్ ఏమంటాము? మహారాష్ట్ర అంటాము. ఆ తర్వాత తెలంగాణ అంటాం. లోవర్ రిపారియన్ స్టేట్ అనేది ఆంధ్రప్రదేశ్ అని అంటాం కదా. ఈ విధంగానే ఇక్కడ ఇండస్ రివర్ వాటర్ సిస్టంలో పాకిస్తాన్ కన్నా అప్పర్ రైపేరియన్ స్టేట్లో ఇండియా అనేది ఉంది. రివర్ ఇండియాలో కూడా పాస్ అవుతుంది కాబట్టి ఇండియాకు కూడా ఉండాలి. బట్ పాకిస్తాన్కి హెల్ప్ చేద్దామన్న ఉద్దేశంతో ఇండియా ఈ రిలేషన్లో యాక్సెప్టెన్స్ అనేది చేసింది. ఇండస్ రివర్ వాటర్ ట్రీటీని యాక్సెప్ట్ చేసింది అనమాట. దీని ప్రకారం ఇండస్
జీలం చీనాబ్కి ఎక్స్క్లూజివ్ కంట్రోల్ పాకిస్తాన్కి వెళ్తుంది. రావి బియాస్ సట్లజ్ ఏమో ఎక్స్క్లూజివ్ రైట్స్ ఇండియాకి వస్తుంది అనమాట. ఓకే, సో అయితే ఈ విధంగా చూసారు కదమ్మా. అండ్ ఇక్కడ ఒక్కటి గుర్తుంచుకోండి, ఇది ఇక్కడ ఇవ్వడం జరిగింది కాబట్టి నేను చెప్తున్నాను. బగ్లియార్ డ్యామ్ ఆఫ్ చీనాబ్ రివర్ మీద ఏదుంది, బగ్లిహర్ డ్యామ్ అనమాట. సార్ ఇది ఎవరు కన్స్ట్రక్షన్ చేశారు, ఇది ఇండియా కన్స్ట్రక్షన్ చేసింది అనమాట. సార్ అదేంటి, మనం ఇండస్ చీనాబ్ రివర్స్ మీద పాకిస్తాన్కి ఫుల్ కంట్రోల్ ఇవ్వడం జరిగింది కదా, అయితే ఇటువంటి డ్యామ్ ఎట్లా కన్స్ట్రక్షన్ చేస్తారు? ఎస్, కొన్ని ఎక్సెప్షన్ అన్నాను కదమ్మా, అది మనం ఆర్టికల్ చదువుతున్నప్పుడు డిస్కషన్ చేద్దాము, డోంట్ వరీ. బట్ గుర్తుంచుకోండి, బగ్లిహర్ డ్యామ్ ఆన్ చీనాబ్ రివర్ అని మనం చూస్తాము. అయితే ఇది ఏ విధంగా అయ్యిందో కూడా మనం చూద్దాము అన్నమాట. ఇండియా పాకిస్తాన్ 1947లో పార్టీషన్ అయిపోయిన తర్వాత టూ కంట్రీస్కి చాలా ప్రాబ్లమ్స్ అనేవి వచ్చాయన్నమాట. లైక్ ఇష్యూస్ కానీ సొల్యూషన్స్ లేకన్నా, జమ్మూ కాశ్మీర్ ఇష్యూ కానీ, లేదంటే ఈస్ట్ పాకిస్తాన్ ఇష్యూ కానీ, హైదరాబాద్ ఇష్యూ కానీ, జునాగఢ్ ఇష్యూ కానీ, ఇవన్నీ కూడా మనం జనరల్గా హిస్టరీలో చూస్తామన్నమాట. ఈ విధంగా వస్తున్నప్పుడు మనకి మెయిన్ ఈ వాటర్ డిస్ప్యూట్ కూడా రావడం జరిగింది. వాటర్ డిస్ప్యూట్, పాకిస్తాన్కి మెయిన్ సోర్స్ ఆఫ్ వాటర్ కింద ఇండస్ మాత్రమే ఉంటుంది. సో ఇటువంటి ఇండస్ వాటర్ డిస్ప్యూట్ అనేది పాకిస్తాన్కి ఇండియా మధ్య వచ్చింది అనమాట. కావాలి అనుకుంటే ఇండియా టోటల్గా క్లోజ్ చేసి పాకిస్తాన్ని ఇబ్బంది పెట్టచ్చు. బట్ ఇండియా అటువంటి ఎక్స్ట్రీమ్ రిలేషన్స్కి, ఎక్స్ట్రీమ్ స్టంట్స్కి ఎప్పుడూ కూడా వెళ్ళలేదు. ఎందుకు, హ్యుమానిటేరియన్ కాజ్లోనే ఇండియా ఎప్పుడూ చూసేది అనమాట. ఎస్, పాకిస్తాన్ టెర్రరిస్ట్ని ఇన్ఫిల్ట్రేట్ చేసినప్పటికీ కూడా అక్కడ కూడా చాలామంది మంచి వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళకి ఇబ్బంది పడకూడదు అన్న ఉద్దేశంతో ఎప్పుడూ కూడా ఇండస్ వాటర్ ట్రీటీని ఇండియా బ్రేక్ చేయలేదు. ఓకేనా, సో ఈ విధంగా చూస్తాము. అయితే ఫస్ట్ మెయిన్ జనరల్గా చూస్తే రెండిటికి కామన్గా మనకి పంజాబ్ ఉంటుంది, పాకిస్తాన్ పంజాబ్ ఉంటుంది, ఇండియా పంజాబ్ ఉంటుందన్నమాట. ఈస్ట్ పంజాబ్ అని అంటారు వాళ్ళు. ఈస్ట్ పంజాబ్ అంటే నథింగ్ బట్ ప్రెజెంట్ పంజాబ్ ఇన్ ఇండియా అని చూస్తాం అనమాట. పంజాబ్ దగ్గర మెయిన్ ఈ రివర్ సిస్టమ్, ఇండస్ కెనాల్ సిస్టమ్ అనేది బ్రేక్ అవుతూ ఉంటుంది. ఓకేనా, మనకి ఇక్కడ ఇది పార్టిషన్ అవ్వక ముందు కూడా సింధ్ అండ్ పంజాబ్ రీజన్స్లో ఈ ఇండస్ రివర్ వాటర్ డిస్ప్యూట్స్ అనేవి ఇండియాలో కూడా జనరల్గా స్టేట్స్ మధ్యన ఉండేవి అనమాట. ఓకే, అయితే పాకిస్తాన్ ఏం చేసింది, పార్టీషన్ అయిన తర్వాత ప్రజలందరూ కూడా ఇండియాకి ఎగెయిన్స్ట్గా మారాలని ఏం చెప్పుకుంటూ వచ్చేది, ఇండియా ఎప్పుడు కూడా మన వాటర్ రైట్ షేర్ అనేది మనకి ఇవ్వట్లేదు, మనం లోయర్ రిపారియన్ స్టేట్స్లో ఉన్నాము అని మనకి మోసం చేస్తుంది అని అక్కడ ప్రోపగేట్ చేసుకుంటూ వచ్చేవారు కొంతమంది పాకిస్తానీ లీడర్స్ అనమాట. ఎందుకు, ప్రజలందరినీ కూడా ఇండియాకి ఎగెయిన్స్ట్గా చేద్దాము అని. ఓకేనా, బట్ ఇండియా ఎప్పుడు కూడా ఆ ఉద్దేశం లేదమ్మా, ఇండియాకి వీలైనంత వరకు కూడా హెల్ప్ చేసేదన్నమాట. ఎప్పుడైతే పాకిస్తాన్ ఇబ్బంది పెట్టేదో అప్పుడు జనరల్గా మనం మన రైట్ఫుల్ షేర్ని మాత్రమే మనం యూజ్ చేసుకునే వాళ్ళం. అది కూడా మనకు వస్తుంది, వెయిట్ ఫర్ కపుల్ ఆఫ్ మినిట్స్. ఓకే, సో అయితే ఈ తర్వాత ఈ రిలేషన్స్ ఇట్లా ఉండకూడదు, సాఫ్ట్ రిలేషన్స్ అనేవి ఉండాలి అని వరల్డ్ బ్యాంక్ మీడియేషన్ స్టార్ట్ చేసింది. వరల్డ్ బ్యాంక్ ఆఫ్టర్ వర్కింగ్ హార్డ్ ఫర్ 8 ఇయర్స్ వర్కౌట్ చేసిన తర్వాత ఇండియాకి పాకిస్తాన్కి 1960లో మనకి ఇండస్ వాటర్ ట్రీటీ అనేది వచ్చింది. అప్పటి వరల్డ్ బ్యాంక్ ప్రెసిడెంట్ యూజిన్ బ్లాక్ క్రెడిట్ మొత్తం ఇతనికి వెళ్తుంది అని చెప్పడం జరుగుతుంది. ఆర్టికల్ అనేది ఎక్సెప్ట్ ఒక బయోగ్రఫీలో నుంచి ఎక్సెప్ట్ చేసిందే ఇక్కడ పెట్టడం అనేది జరిగింది. సో దిస్ ప్రొవైడ్స్ ది ప్రెజెంట్ కాంటెక్స్ట్, అప్పుడు ఏ విధంగా జరిగింది అన్నట్టు రాస్తారు కదా, అదే విధంగా మనం నేర్చుకుంటాము. సో ఫ్యూచర్లో ఇటువంటి ఆర్టికల్స్ వచ్చినప్పుడు చదవడానికి మీకు ఇబ్బంది ఉండదు. అండ్ డిప్లొమాట్స్ కింద మీరు రేపొద్దున ఐఎఫ్ఎస్ ఆఫీసర్స్ అయినప్పటికీ ఏ విధంగా ఇష్యూస్ అనేవి డీల్ చేయాలో మీకు తెలుస్తుంది అన్నమాట. ఓకే, అయితే ఇక్కడ చూడండి, బోత్ కంట్రీస్ ఈ డిమార్కేషన్ ఆఫ్ బౌండరీస్ సరిగ్గా జరగలేదు. ఆ జరగకపోవడంతో రివర్స్ కూడా క్లియర్గా బ్రేక్అవుట్ చేయలేదు. అండ్ బ్రిటిష్ ఎప్పుడైతే ఇండియాని పాకిస్తాన్ని డివైడ్ చేసేసిందో ఇండస్ వాటర్ ట్రీటీని ప్రాపర్గా షేర్ చేస్తూ ఎటువంటి లాంగ్ టర్మ్ అగ్రిమెంట్ కూడా పెట్టలేదు అన్నమాట. సో అయితే ఈ ఇష్యూస్ అనేవి సాల్వ్ చేయడానికి ఫస్ట్ టైం 1959లో ఇండియా నుంచి 2 అఫీషియల్స్ అనేవాళ్ళు వెళ్ళడం జరిగింది. ఓకేనా, వెళ్ళి పాకిస్తాన్తో కలవడం
కలవడం జరిగిందనమాట. ఇక్కడ ఇష్యూ అంతా ఏంటి, ఇద్దరు కూడా కేవలం ఫ్రెండ్లీ రిలేషన్స్తోనే, కార్డియల్ రిలేషన్స్ మధ్య మనం ఇష్యూస్ అనేవి సాల్వ్ చేసుకోవాలని చూస్తే అప్పుడు పాకిస్తాన్ అంత యాక్టివ్గా లేదు అని చూస్తామన్నమాట. అండ్ ఆ తర్వాత జనరల్గా టూ లీడర్స్ కూడా కాస్త మెచ్యూరిటీతో, ఇండియా ఎప్పుడు కూడా మెచ్యూర్ రిలేషన్సే పాకిస్తాన్తో కోరుకునేది, బట్ పాకిస్తాన్స్ ఎప్పుడు కూడా ఒక ఇష్యూని కమ్యూనలైజ్ చేసేది, అంటే రిలీజియన్ పర్స్పెక్టివ్లో చూసేది అనమాట. ఇండియాని ఎప్పుడు కూడా జనరల్గా ఒక ఎనిమీలానే చూసేది అని చూస్తాం. అయితే అప్పుడు జనరల్గా చూడండి, ముందు వరకు కూడా క్లోజ్ లీడర్స్ అండ్ ఫ్రెండ్స్, కాలేజ్ మేట్స్ అయిన లీడర్స్ని పంపించడం జరిగింది ఇండియా నుంచి అండర్ ది సర్దార్ స్వరణ్ సింగ్ నేతృత్వంలో ఒక గ్రూప్ అనేది పాకిస్తాన్కి వెళ్ళడం జరిగింది. అటు నుంచి పాకిస్తాన్ నుంచి హెడ్ ఎవరు, జనరల్ ఖలీద్ షేక్ అని చూస్తాము. వీళ్ళిద్దరూ ఓల్డ్ ఫ్రెండ్స్ అండ్ కాలేజ్ మేట్స్. ఎప్పుడైతే వీళ్ళిద్దరూ ఓల్డ్ ఫ్రెండ్స్, కాలేజ్ మేట్స్ అయ్యారో పెద్ద రిలేషన్స్ అనేవి వీళ్ళు తీసుకుంటూ బ్యాక్గ్రౌండ్ రిలేషన్స్ అనేవి మిగిలిన వాళ్ళకి ఇవ్వడం అనేది జరిగిందనమాట. ఇండియన్ సైడ్ నుంచి ఎంజే దేశాయ్ అనేది వెళ్ళడం జరిగింది. ఓకే, ఎంజే దేశాయ్ అంటే మనం జనరల్గా కూడా చూస్తాం కదమ్మా, ఇప్పుడు ప్రైమ్ మినిస్టర్స్ కలిసారంటే ప్రైమ్ మినిస్టర్స్ జనరల్గా మాట్లాడుకుంటారు, వెనకాతన ఉన్న బ్యూరోక్రాట్స్ కానీ ఐఎఫ్ఎస్ ఆఫీసర్స్ కానీ మిగిలిన బ్యాక్గ్రౌండ్ వర్క్ అంతా కూడా కంప్లీట్ చేసి ఉంచుతారనమాట. ఏ విధంగా డీల్ చేయాలి, ఎటువంటివి నెగోషియేట్ చేయాలి అనేవి లో లెవెల్లో జరుగుతాయి. హై లెవెల్లో ఓన్లీ కన్ఫర్మేషన్స్ మాత్రమే జరగడం అనేది చూస్తామన్నమాట. అలా ఇండియా నుంచి డీల్ చేయడానికి ఎంజే దేశాయ్ వెళ్ళడం జరిగింది. పాకిస్తాన్ నుంచి సికిందర్ అలీ బైగ్ అనే వ్యక్తి రావడం జరిగింది అనమాట. ఈ పర్పస్తో కాస్త అగ్రిమెంట్ అనేది ముందుకు వెళ్ళడం జరిగింది. ఎందుకంటే టూ కంట్రీస్ కూడా ఏంటి బెస్ట్ రిలేషన్స్ అనేవి మెయింటైన్ చేసుకుంటూ ఇద్దరికి మ్యూచువల్ బెనిఫిట్గా అగ్రిమెంట్ చేద్దామని అనుకున్నారు కాబట్టి రిలేషన్స్ అనేవి ముందుకు వెళ్ళడం జరిగింది. ఏ ఒక్కరూ కూడా రిలేషన్తో ఆర్ ఈ ట్రీటీతో అన్ఫెయిర్ అడ్వాంటేజ్ పొందాలి అని చూడలేదు అని చూస్తాము. అంటే ఏంటి, పాకిస్తాన్ ఒకవేళ అనుకున్నది అనుకోండి, నో ఇండియాకి ఎటువంటి బెనిఫిట్ కూడా రాకూడదు, పాకిస్తాన్కే పూర్తి బెనిఫిట్ రావాలి. లేదంటే ఇండియా అనుకుంది అనుకోండి, పాకిస్తాన్కి కొంత ఇచ్చి మ్యాక్సిమం అడ్వాంటేజ్ మనమే తీసుకుందాం అనుకున్నది అనుకోండి, అప్పుడు ఎప్పటికీ కూడా ఇష్యూస్ అనేవి సాల్వ్ అవ్వదు. ఇద్దరు సైడ్ నుంచి కాస్త మెచ్యూరిటీతో రావడంతో ఇద్దరు కూడా మ్యూచువల్ బెనిఫిట్ అనేది జరగాలి అనుకుని రావడం వలన ఈ ట్రీటీ అనేది సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయ్యింది అని చూస్తామన్నమాట. ఓకే, సో ఇద్దరు కూడా మంచి రిలేషన్స్ అనేవి పెట్టుకున్నారు. అండ్ ఏవైతే ఇష్యూస్ ఇరిటెంటివ్ తీసుకొస్తాయో అవేవి కూడా రియల్గా మాట్లాడుకోలేదన్నమాట. కేవలం ఈ ఇష్యూస్ మాత్రమే మాట్లాడుకోవడం జరిగింది అని చూస్తామన్నమాట. ఓకే, ఇది కాస్త వర్కౌట్ అయిన తర్వాత నెక్స్ట్ ఏం చేశారు, అప్పుడు 1959 కదమ్మా, అప్పటికి ట్రీటీ అనేది కంప్లీట్ అవ్వలేదు. సెప్టెంబర్ 1959న పాకిస్తాన్ ప్రైమ్ మినిస్టర్ జనరల్ ఆయూబ్ ఖాన్ ఇతనేంటి ఒక సడన్గా ఇతను ఇండియాతో మాట్లాడడానికి పాలం ఎయిర్పోర్ట్కి రావడం జరిగింది. పాలం ఎయిర్పోర్ట్ ఇన్ ఢిల్లీ. ఓకే, పాలం ఎయిర్పోర్ట్ ఇన్ ఢిల్లీకి రావడం జరిగింది. దే వాంట్ టు డూ సమ్ హిస్టారికల్ రిలేషన్స్ అని చేసుకోవడం జరిగిందనమాట. అతను అప్పుడు ఈస్ట్ పాకిస్తాన్లో ఉన్న బంగ్లాదేశ్ క్యాపిటల్ అయిన ఢాకాకి వెళ్ళడం కావాలి అనమాట. బట్ మధ్యలో పాలం ఎయిర్పోర్ట్ దగ్గర ఆగి ఇండియన్ ప్రైమ్ మినిస్టర్ని కలవడం జరిగింది. అండ్ అప్పటికే ఇండియన్ హై కమిషనర్ పాకిస్తాన్లో ఎవరైతే ఉన్నారో వాళ్ళ దగ్గర నుంచి అప్రూవల్ తెచ్చుకొని సడన్గా పాలం ఎయిర్పోర్ట్లో ఆగి ఇద్దరు కూడా కలిసి ఒక 2 hours అనేది మాట్లాడుకున్నారు. ఒక గ్రేట్ పీపుల్ అనేవాళ్ళు, అంటే పాకిస్తాన్ ప్రెసిడెంట్ అండ్ ఇండియన్ ప్రైమ్ మినిస్టర్ ఈ విధంగా మాట్లాడుకోవడం అనేది జనరల్గా చూస్తామన్నమాట. ఓకే, అయితే ఇక్కడ జనరల్గా ఇద్దరు కూడా కార్డియల్ రిలేషన్స్తో వెళ్ళడం అనేది జరిగింది. వాళ్ళు ఒకటే అనుకున్నారు, ముందు జరిగిన 1959లో ఏదైతే జరిగిందో స్వరణ్ సింగ్ కమిటీ వాళ్ళు వచ్చి ఏదైతే మాట్లాడుకున్నారో దాన్ని మనం ఎక్స్ట్రీమ్ స్టేజ్కి తీసుకువెళ్దాము. ఓకే, అండ్ ఇద్దరం కూడా జస్టిస్ అండ్ ఫెయిర్ ప్లే అనేది చేద్దాం. టూ కంట్రీస్ కూడా జస్టిస్ అండ్ ఫెయిర్ ప్లే. ఎందుకంటే లార్జ్ నెంబర్ ఆఫ్ పీపుల్ యొక్క హెల్త్ ఆర్ జనరల్గా వాళ్ళ లైవ్లీహుడ్ అనేది ఈ రివర్స్ మీద ఆధారపడి ఉంది కాబట్టి ఇన్ ద స్పిరిట్ ఆఫ్ ఫ్రెండ్లీనెస్ అండ్ కోఆపరేషన్తో మనం వెళ్దాము అని మాట్లాడుకోవడం జరిగింది అనమాట. రీజనల్ అండ్ రియలిస్టిక్ అప్రోచ్ అనేది తీసుకుందాం. రియలిస్టిక్ అండ్ రీజనల్ అప్రోచ్.
అనేది పెట్టుకోవడం జరిగిందమ్మా. రేషనల్ అండ్ రియలిస్టిక్ అప్రోచ్. రియలిస్టిక్ అంటే ఆ టైంలో సిచ్యువేషన్లో ఏదైతే వైబుల్గా ఉంటుందో, చేయడానికి అనువుగా ఉంటుందో దాన్ని రియలిస్టిక్ అంటాము. రేషనల్ అప్రోచ్ అంటే ఇద్దరికీ కూడా డిసడ్వాంటేజ్ లేకుండా ఇద్దరికీ కూడా అడ్వాంటేజ్ అయ్యేటట్టు ఒక మంచి అప్రోచ్ అనేది తీసుకుందాం అని అనుకున్నారు. అప్పుడు టూ కంట్రీస్ మధ్యలో ఉన్న హార్డ్ క్లాష్ డిస్ప్యూట్స్ అన్నీ కూడా బ్రేక్ అవ్వడం అనేది మనం చూసామన్నమాట. ఓకే, ఇది ఎందుకు జరిగింది? ఇద్దరు సైడ్ నుంచి కూడా ఏబుల్ లీడర్స్ అండ్ రీజనల్ థింకింగ్ లీడర్స్ అనేవాళ్ళు కూర్చోవడం వల్ల జరిగింది అని చూస్తాము. అండ్ ఏ విధంగా ఆయూబ్ ఖాన్ గారు సడన్గా పాలం ఎయిర్పోర్ట్కి రావడం జరిగిందో వెంటనే నెహ్రూ గారు కూడా పాకిస్తాన్కి విజిట్ చేయడం జరిగింది 1960లో. ఓకే, సెప్టెంబర్ 1960లో విజిట్ చేయడం జరిగింది. అక్కడ మనం పూర్తిగా రిలేషన్స్ అనేవి మాట్లాడుకొని ఏం జరగడం జరిగింది, ఇండస్ వాటర్ ట్రీటీ అనేది సైన్ చేయడం జరిగింది అని చూస్తామన్నమాట. ఓకే, అండ్ ఒక్కసారి చూస్తే ఈ ట్రీటీలో ఏం జరిగిందో అదంతా కూడా మనం నెక్స్ట్ చూద్దాం. బట్ అక్కడ ఆ తర్వాత ఏం జరిగిందో చూడండి అమ్మా. ఇద్దరూ కూడా పాకిస్తాన్కి మన ఇండియన్ ప్రైమ్ మినిస్టర్ జవహర్లాల్ నెహ్రూ వెళ్ళేటప్పుడు పాకిస్తాన్ రోడ్ మొత్తం పాకిస్తాన్ పీపుల్ అనేవాళ్ళు ఇండియన్ ప్రైమ్ మినిస్టర్కి వెల్కమ్ చెప్పడానికి యాక్చువల్లీ రావడం జరిగింది. బట్ మిలిటరీ అఫీషియల్స్ వాళ్ళు అక్కడ స్ట్రాంగ్ రూల్స్ అనేవి పెట్టడంతో వాళ్ళు ఎటువంటి వెల్కమ్ చెప్పలేదు. బట్ ఇండియన్ ప్రైమ్ మినిస్టర్ నెహ్రూ గారిని చూడడానికి చాలామంది రోడ్ల మీదకి రావడం అనేది జరిగింది అని ఈ ఆటోబయోగ్రఫీలో పెట్టడం జరిగిందనమాట. సో అయితే దీని నుండి మనం ఏం తెలుసుకుంటామంటే ఇండియన్ అఫీషియల్స్ వాళ్ళు ఎంత మంచిగా ఉంటున్నారో అక్కడ పీపుల్కి తెలుసు, కానీ మిలిటరీ వాళ్ళు ఎప్పుడు కూడా యాక్సెప్ట్ చేయరు. ఇండియాతో ఎప్పుడు కూడా గుడ్ రిలేషన్ పెట్టుకోవాలని చూడనమాట. బట్ పీపుల్ టు పీపుల్ రిలేషన్స్ అనేవి బాగానే ఉంటాయి అక్కడ. ఇన్ జనరల్ పీపుల్ ఇండియా ఈజ్ ఏ గ్రేట్ నేషన్ కానీ ఎప్పుడు చూస్తూ ఉంటున్నారనమాట. ఓకే, అయితే ఆ ఇండస్ వాటర్ ట్రీటీని కంప్లీట్ చేయడానికి ఇండియా నుంచి నెహ్రూ గారు రావడం జరిగింది, పాకిస్తాన్ నుంచి జనరల్ అయూబ్ ఖాన్ రావడం జరిగింది, అండ్ వరల్డ్ బ్యాంక్ నుంచి వరల్డ్ బ్యాంక్ వైస్ ప్రెసిడెంట్ విలియం ఇలియఫ్ అని చూస్తాం. విలియం ఇలియఫ్ ఈ వ్యక్తి వరల్డ్ బ్యాంక్ నుంచి వచ్చి ముగ్గురు కూడా ట్రీటీ మీద సంతకం పెట్టడం అనేది జరిగింది. ఓకే, ఆ ట్రీటీ ఏంటో అంతా చూద్దాము. అండ్ ఆ తర్వాత ఇండస్ ఈ వర్క్ ప్రోగ్రామ్ గురించి $1,070 మిలియన్ అనేది ఇవ్వడం జరిగింది. ఓకే, 1,070 మిలియన్ ఇవ్వడం జరిగింది వరల్డ్ బ్యాంక్. అండ్ అది కూడా 870 మిలియన్ అనేది పాకిస్తాన్లోనే స్పెండ్ చేయడం జరిగింది. ఇండియా కూడా దీనికి యాక్సెప్టెన్స్ చేసిందనమాట. ఎందుకు, పాకిస్తాన్ అప్పటికి ఇంకా కొత్త కంట్రీ, దాని దగ్గర అంత అమౌంట్ లేదు కదా, ఓకే చెప్పడం జరిగింది. ఓకేనా, ఇండియా కేవలం 200 మిలియన్ మాత్రమే తీసుకుంది అనమాట. ఓకే, దిస్ ప్రొవైడ్స్ దట్ పాకిస్తాన్ మీద ఎంత మనం గుడ్ ఒపీనియన్తో, ఫ్రెండ్లీ రిలేషన్స్తోనే, బ్రదర్హుడ్ రిలేషన్స్తోనే ఉన్నామో అనేది క్లియర్గా తెలుస్తుంది అనమాట. ఓకే, అండ్ ఈ ఇష్యూ అయిన తర్వాత కేవలం ఇండస్ వాటర్ ట్రీటీ ఇష్యూస్ సాల్వ్ చేయడానికి వాళ్ళు ముందుకున్నారు, మిగిలినవి కూడా పట్టించుకోలేదు అని చూస్తాం. ఎందుకు, ఈ టైంలోనే ట్రేడ్ రిలేషన్స్ ఇష్యూస్ కూడా మనం తీసుకొని రావడం జరిగింది. అండ్ ఎకనామిక్ స్పియర్స్లో గ్రేట్ కోఆపరేషన్ అనేది తీసుకొని రావడం జరిగింది. అండ్ అప్పటికే జనరల్గా ఏంటి, రాజస్థాన్ ఎడార్లు ఉన్నాయి కదమ్మా, యాక్చువల్లీ మనం ఇండస్ రివర్ వాటర్లో జనరల్గా మనం కొంత ఈ డ్యామ్స్ అనేవి కన్స్ట్రక్షన్ చేశాము అంటే రాజస్థాన్ రివర్ సైడు మనం వాటర్ అనేది తరలించి జనరల్గా ఆ డిజర్ట్ ఏరియా అంతా కూడా అగ్రికల్చర్ ఏరియాగా మార్చచ్చు అనమాట. అండ్ పీపుల్ డొమెస్టిక్ యూజింగ్ వాటర్ కానీ డ్రింకింగ్ వాటర్ కానీ యూజ్ చేయొచ్చు. బట్ పాకిస్తాన్ ఈ ఇష్యూస్ ఏవి కూడా మాట్లాడలేదు. అండ్ న్యాచురల్ గ్యాస్ ఫ్రమ్ బలోచిస్తాన్ రీజన్ టు బాంబే ఏరియా మార్చడానికి కూడా, బలోచిస్తాన్ ఇన్ పాకిస్తాన్ చూస్తామన్నమాట, అక్కడి నుంచి ముంబైకి వెళ్ళేటట్టు కూడా న్యాచురల్ గ్యాస్ పైప్ లైన్ అనేది చూసుకోవడం జరిగింది. బట్ పాకిస్తాన్ అది కూడా మాట్లాడడానికి రాలేదు. ఓకేనా, అండ్ ఇండియా యాక్సెప్ట్ చేసింది ఏంటి, పాకిస్తాన్ లాహోర్, వెస్ట్ పాకిస్తాన్ లాహోర్ నుంచి ఈస్ట్ పాకిస్తాన్ క్యాపిటల్ ఢాకా దాకా ఒక ట్రైన్ అనేది పెట్టుకుంటాము అంటే ఇండియా యాక్సెప్టెన్స్ చేసింది అని కూడా చూస్తామన్నమాట. ఓకే, అండ్ పాకిస్తాన్ ఎప్పుడు కూడా ఏం చూస్తుంది, ఒకవేళ ఏదైనా ట్రీటీ చేయాలంటే కాశ్మీర్ ఇష్యూ కంప్లీట్ అయిన తర్వాత ఇండియాతో డీల్స్ అనేవి చేస్తాము అని ఎప్పుడూ కూడా పాకిస్తాన్ ఉంటుందన్నమాట. ఓకే, పాకిస్తాన్ అప్పుడే హెచ్చరించడం జరిగింది, జమ్మూ కాశ్మీర్లో ఏదైతే జరుగుతుందో, సక్ష్గమ్ వ్యాలీ కానీ ఇవన్నీ కూడా ఏవైతే జరుగుతున్నాయో అప్పుడు చైనా
ఆక్యుపై చేస్తుంది, ఇదంతా చూస్తున్నాం కదా. చైనాతో థ్రెట్ అనేది ఇండియాకి మాత్రమే కాదు పాకిస్తాన్కి కూడా ఉంటుంది అని అప్పుడే చెప్పడం జరిగింది. బట్ పాకిస్తాన్ ఎప్పుడూ కూడా ఈ విధమైన ఓపెన్ సపోర్ట్ అనేది చేయలేదు. చైనాతో గుడ్ రిలేషన్స్ అనేవి మెయింటైన్ చేస్తుంది. ఎందుకు చైనాతో గుడ్ రిలేషన్స్ అనేవి మెయింటైన్ చేస్తుందంటే చైనా ఒకటి ప్రామిస్ చేసింది అనమాట. ఏంటని? ఎప్పుడైతే పాకిస్తాన్ యునైటెడ్ నేషన్స్లో జమ్మూ కాశ్మీర్ ఇష్యూ తీసుకొస్తుందో అప్పుడు చైనా ఖచ్చితంగా పాకిస్తాన్కి సపోర్ట్ చేస్తుంది అని రావడం జరిగింది. ఓకే, ఈ జమ్మూ కాశ్మీర్ ఇష్యూ వలన పాకిస్తాన్ ఎప్పుడు కూడా చైనాకు సపోర్ట్ చేసింది. చైనా దీన్ని అడ్వాంటేజ్గా తీసుకుంటుంది అన్నమాట. ఓకే, సో ఎస్, ఈ విధంగా రిలేషన్స్ అనేవి అప్పుడు జరిగాయి. ఆ టైంలో ఇద్దరు మెచ్యూర్ లీడర్స్ వచ్చి మాట్లాడుకోవడంతో రిలేషన్స్ అనేవి పర్ఫెక్ట్గా వెళ్ళడం జరిగింది అని చూస్తాము అన్నమాట. అయితే ఇప్పుడు మనం ఇండస్ రివర్ వాటర్ ట్రీటీ ఏంటో ఫుల్ ఫ్లెడ్జ్డ్గా చూద్దాం. చూడండమ్మా, ఇండస్ రివర్ వాటర్ సిస్టమ్ ప్రకారం వెస్టర్న్ రివర్స్ ఏవైతే ఉన్నాయో ఏంటి, ఇండస్, జీలం, చీనాబ్, ఇవి పూర్తిగా ఎక్స్క్లూజివ్ కంట్రోల్ అనేది పాకిస్తాన్కి ఇవ్వడం జరిగింది. అండ్ అదేవిధంగా రావి, బియాస్, సట్లజ్, ఈ 3 రివర్స్ కూడా ఎక్స్క్లూజివ్గా ఇండియాకి ఇవ్వడం జరిగింది. అండ్ ఇదే కాదమ్మా, ఇండస్, జీలం, చీనాబ్ రివర్లో 20% ఆఫ్ వాటర్, ఎంతమ్మా, 20% ఆఫ్ వాటర్ అనేది ఇండియా దేనికి కొంత డొమెస్టిక్ యూజ్ గురించి, అక్కడ ఉన్న ప్రజల గురించి, అండ్ నాన్ కన్జంప్టివ్ పర్పస్, ఓకే, కన్జంప్షన్ గురించి కాదు, నాన్ కన్జంప్టివ్ అగ్రికల్చర్ పర్పస్లో ఈ వాటర్ అనేది యూజ్ చేసుకోవచ్చు. అగ్రికల్చర్ పర్పస్, ఓకే, యూజ్ చేసుకోవచ్చు అని ట్రీటీలో పెట్టడం జరిగింది అనమాట. అండ్ ఇండియా కావాలి అంటే రన్ ఆఫ్ ది రివర్ ప్రాజెక్ట్స్ అనేవి పెట్టుకోవచ్చు. సార్, రన్ ఆఫ్ ది రివర్ ప్రాజెక్ట్ అంటే ఏంటి? ఇప్పుడు ఒకసారి చూడండి, ఇప్పుడు రివర్ ఇట్లాగే వెళ్తుంది అనుకోండి, ఇట్లాగే వెళ్తున్న రివర్కి మనం ఇక్కడ డ్యామ్ అనేది కన్స్ట్రక్షన్ చేసి ఈ రన్ ఆఫ్ ది రివర్ వాటర్లో ఇక్కడ నుంచి ఉన్న టర్బైన్స్లోకి పంపిస్తామన్నమాట. వాటర్ స్పీడ్గా ఈ డ్యామ్స్ నుంచి వెళ్ళేటప్పుడు టర్బైన్స్ అనేవి రొటేట్ అవుతుంటాయి. ఆ టర్బైన్స్ నుంచి ఎలక్ట్రిసిటీ అనేది ప్రొడ్యూస్ చేస్తాము. అయితే దీంట్లో మనం వాటర్ ఏదైనా యూస్ చేస్తున్నామా, ఈవెన్ 1 డ్రాప్ ఆఫ్ వాటర్ కూడా యూస్ చేయము. కేవలం ఆ ఫ్లో అనేది ఆ డ్యామ్ నుంచి వెళ్ళేటట్టు తయారు చేస్తాము. అట్లా ఉండడంతో డ్యామ్ నుంచి ఎలక్ట్రిసిటీ అనేది ప్రొడ్యూస్ చేస్తాము, అంతే తప్ప ఇంకేది యూస్ చేయము. సో ఇటువంటి రన్ ఆఫ్ ది రివర్ ప్రాజెక్ట్స్ అనేవి ఈ ఇండస్, జీలం, చీనాబ్ మీద యూస్ చేసుకోవచ్చు అని మనం జనరల్గా చూస్తామన్నమాట. ఓకే, సో ఇండియా ఈ 20% ఉన్నప్పటికీ కూడా ఎప్పుడు కూడా యూస్ చేసుకోలేదు ఫుల్ ఫ్లెడ్జ్డ్గా, ఎందుకంటే పాకిస్తాన్ ఆ వాటర్ యూస్ చేసుకుంటుంది కదా అని చూస్తామన్నమాట. అండ్ ఈ ఇండస్ వాటర్ ట్రీటీ ప్రకారం మనకి 3.6 మిలియన్ ఎకర్ ఫీట్, దీన్నే మనం MAF అని అంటాము. 3.6 మిలియన్ ఎకర్ ఫీట్ అనేది యూజ్ చేసుకోవచ్చు. స్టోరేజ్ కెపాసిటీ కింద ఇండియా యూజ్ చేసుకోవచ్చు అని చూస్తాం. బట్ ఇప్పటికీ కూడా మనం 2 to 3 మిలియన్ ఎకర్ ఫీట్ MAF వాటర్ అనేది పాకిస్తాన్కి ఇవ్వడం జరుగుతుంది. అంటే మనం హార్డ్లీ వెస్టర్న్ రివర్స్ అనేవి యూజ్ చేస్తున్నాము. ఎందుకు ఇండియా, ఎందుకు పాకిస్తాన్ వాళ్ళు ఇబ్బంది పడతారు కదా అని చూద్దాం అన్నమాట. అండ్ ఆ తర్వాత ఇండియా ఎంత ఇచ్చింది, 83 crores అనేది పౌండ్ స్టెర్లింగ్, 83 crore పౌండ్ స్టెర్లింగ్ అనేది పాకిస్తాన్కి అప్పుడు ఇవ్వడం జరిగింది. ఎందుకు, కెనాల్స్ అవి కట్టుకోవడానికి. అండ్ ఇండియా చూసారమ్మా ఎంత అమౌంట్ ఇచ్చిందో, 83 crore పౌండ్ స్టెర్లింగ్స్ అనేవి ఇవ్వడం జరిగింది అనమాట. ఓకే, రైట్ సైడ్లో ఉన్న రివర్స్లో పూర్తి అధికారం అనేది ఇండియాకి ఉండడం అనేది జరిగిందనమాట. ఓకే, ఈ విధంగా మనం టోటల్గా జరిగింది అని చూస్తాము. ఇండస్ వాటర్ ట్రీటీ అనేది గుడ్ రిలేషన్స్తో ఉన్నది అప్పుడు అని చూస్తాము. చాలాసార్లు ఇష్యూస్ అనేవి వచ్చినప్పటికీ కూడా మనము ఈ రివర్ సిస్టమ్స్ని క్లోజ్ చేసేటట్టు ఎప్పుడూ కూడా చేయలేదు అనమాట. ఓకే, ట్రీటీ అనేది నిరంతరంగా వెళ్తూనే ఉండాలి అన్న ఉద్దేశంతోనే అట్లాగా ఉండడం అనేది జరిగింది అనమాట. అండ్ ఇండియా పాకిస్తాన్ వార్ సిచ్యువేషన్స్ వెళ్ళినప్పటికీ కూడా మనం ఏ విధమైన హార్డ్ రిలేషన్స్ కూడా తీసుకొని ట్రీటీని క్యాన్సిల్ చేసేటట్టు ఎప్పుడూ కూడా చేయలేదు అనమాట. ఓకే, అయితే కొన్ని డ్యామ్స్ ప్రాజెక్ట్స్ చెప్తాను రివర్స్ మీద, అది మనకి ప్రిలిమ్స్ ఓరియంటెడ్లో చాలా ఇంపార్టెంట్ అనమాట. అవి కాస్త జాగ్రత్తగా రాసుకుంటున్నాము. ఈస్టర్న్ రివర్స్ యూస్ చేసుకోవడానికి ఇండియాకి ఎక్స్క్లూజివ్ ఉన్నది కదమ్మా రైట్స్ అనేవి, అవి యూస్ చేసుకోవడానికి కొన్ని డ్యామ్స్ అనేవి కట్టడం జరిగింది. ఒక్కసారి చూడమ్మా, దాన్ని బాక్రా డ్యామ్ అని అంటాము. బాక్రా డ్యామ్ ఆన్ సట్లజ్ రివర్ అని మనం చూస్తాము. బాక్రా డ్యామ్ ఆన్ సట్లజ్ రివర్ చూస్తాము. ఆ తర్వాత పోంగ్ డ్యామ్
అండ్ పందో డ్యామ్, పోంగ్ డ్యామ్ అండ్ పందో డ్యామ్ ఆన్ రివర్ బియాస్ అనేది చూస్తాము. అండ్ ఆ తర్వాత రంజిత్ సాగర్ డ్యామ్ ఆన్ రివర్ రావి అని మనం చూస్తాము అన్నమాట. అండ్ ఆ తర్వాత బియాస్ సట్లజ్ ఇంటర్లింకింగ్ ఆఫ్ రివర్ అనేది చూస్తాము. బియాస్ సట్లజ్ అనేది ఇంటర్లింకింగ్ అనేది చూస్తాము. బియాస్ సట్లజ్ ఇంటర్లింకింగ్ వాటర్ చూస్తాము. అండ్ ఆ తర్వాత మధోపూర్ బియాస్ రివర్ లింకింగ్ కూడా మనం ఇందులో చూస్తాము అన్నమాట. ఓకే. అండ్ ఆ తర్వాత ఇందిరాగాంధీ నెహ్రూ ప్రాజెక్ట్ చూస్తాము. సో దీంతో మనం 95% ఆఫ్ వాటర్స్ ఇన్ ఈస్టర్న్ రివర్స్ అనేది యూజ్ చేస్తున్నాం అన్నమాట ఈ ప్రాజెక్ట్స్తోని వీటన్నిటితోని కూడాను. అయితే ఇక్కడ జనరల్గా ఓకే. అండ్ మనం ఇంకొన్ని వాటర్స్ అనేవి యూజ్ చేయడానికి చూస్తున్నాం అన్నమాట. లైక్ జనరల్గా కొన్ని ప్రాజెక్ట్స్ అనేవి తీసుకొద్దాం అనుకుంటున్నాము. ఓకే. దట్ ఈజ్ షాపూర్ కండి ప్రాజెక్ట్ అనేది పవర్ జనరేషన్ జమ్మూ కాశ్మీర్లో యూజ్ చేయడానికి ఈ ప్రాజెక్ట్ అనేది తీసుకొని వద్దామని చూస్తున్నాం. ఆ తర్వాత మల్టీపర్పస్ ప్రాజెక్ట్ అనేది కన్స్ట్రక్షన్ చేద్దామని చూస్తున్నాం. మల్టీపర్పస్ ప్రాజెక్ట్ ఎక్కడ రివర్ రావి మీద క్రియేట్ చేద్దామని చూస్తున్నాం అనమాట. సో దీంతో టోటల్ రివర్స్ ఇవన్నీ కూడా మనం ఎక్స్క్లూజివ్గా యూజ్ చేసేటట్టే తయారు చేద్దాము అని అనుకుంటున్నాం అనమాట. అండ్ ఆల్రెడీ ఇందాక చూస్తాం కదమ్మా బగ్లిహర్ రివర్ ఆన్ జీలం రివర్ ఇవన్నీ కూడా చూస్తున్నాము అనమాట. అండ్ ఒక్కసారి ఇప్పుడు ఈస్టర్న్ రివర్స్ చూసారు కదా, వెస్టర్న్ రివర్స్ మీద ఏమైతే కన్స్ట్రక్షన్ చేసామో ఒక్కసారి చూడండి అనమాట. అంటే ఇంకా కన్స్ట్రక్షన్ చేయలేదు, వీఆర్ ప్లానింగ్ అనమాట. ఎందుకు ఇండియాకి ఎక్స్క్లూజివ్ రైట్స్ అనేవి ఉన్నాయి కదా, 20% యూజ్ చేసుకోవడానికి 20% వరకు కూడా మనం యూజ్ చేసుకోవచ్చు. దాని గురించి ఏం చేస్తున్నామో చూడండి. దట్ ఈస్ తుల్బుల్ నావిగేషన్ ప్రాజెక్ట్ ఆన్ జీలం రివర్ అనేది చూస్తాము. ఆ తర్వాత రాట్లే అండ్ బగ్లిహర్ ఎక్కడ చూస్తున్నాం, చీనాబ్ రివర్. ఓకే. అండ్ నెక్స్ట్ బుర్సర్ హైడ్రో ఎలక్ట్రిక్ ప్రాజెక్ట్ ఇది ఎక్కడ చూస్తున్నాం, చీనాబ్. ఓకే. ఈ రివర్స్ మీద ఈ ప్రాజెక్ట్స్ అనేవి మనం చూస్తున్నాం అనమాట. ఓకే. అంటే ఇండస్, జీలం, చీనాబ్ ఇవన్నీ కూడా పాకిస్తాన్ కదా, బట్ 20% అనేది ఇండియా యూజ్ చేయొచ్చు కాబట్టి ఈ ప్రాజెక్ట్స్ అనేవి కన్స్ట్రక్షన్ చేసాం. ఇక్కడెక్కడ కూడా మనం వాటర్ యూజ్ చేయట్లేదు, కేవలం మనం రన్ ఆఫ్ ది రివర్ ప్రాజెక్ట్స్ అనేవి మాత్రమే కన్స్ట్రక్షన్ చేసాము. అండ్ ఈ తుల్బుల్ నావిగేషన్ ప్రాజెక్ట్ అయితే కేవలం నావిగేషన్ పర్పస్ఫుల్గా మాత్రమే చేసాము. ఓకే. అయితే ఈ రాట్లే ప్రాజెక్ట్ కన్స్ట్రక్షన్ చేస్తున్నప్పుడు 2016లో పాకిస్తాన్ ఏం చెప్తుంది, నో ఇండియా అనేది కన్స్ట్రక్షన్ చేయకూడదు, దీంతో వాటర్ అనేది ఎక్కువ యూజ్ చేసుకుంటుంది అని మనం చెప్పడం జరిగింది. బట్ ఇండియా క్లియర్గా ఇంటర్నేషనల్లో చెప్పడం జరిగింది అనమాట. ఇంటర్నేషనల్ స్టేజ్లో మేము ఇది రన్ ఆఫ్ ది రివర్ ప్రాజెక్ట్ మాత్రమే పెడుతున్నాము, దీంతో ఏ విధంగా అయినా డొమెస్టిక్ కన్సంప్షన్ ప్రాజెక్ట్స్ అనేవి మేము తీసుకొని రావడం లేదు అని చెప్పడం జరిగింది అనమాట. ఓకే. అండ్ పాకిస్తాన్ ఎప్పుడూ కూడా టెర్రరిస్టులను ఇన్ఫిల్ట్రేట్ చేస్తూ ఇబ్బంది పెడుతున్నా ఇండియా అనేది మంచి ఉద్దేశంతోనే ఎప్పుడు కూడా వీటిని క్యాన్సిల్ చేయలేదు అని చూస్తాము. అండ్ రెగ్యులర్గా కూడా ఈ మీటింగ్స్ అనేవి జరుగుతాయి. అండ్ రీసెంట్గా May 30, 31 అంటే 2 days బ్యాక్ కూడా రెండు సైడ్ల నుంచి కూడా పాకిస్తాన్ నుంచి ఇండియా నుంచి అఫీషియల్స్ మీటింగ్స్ అయ్యి కూర్చుంటారనమాట. ఏవైనా ఇష్యూస్ వస్తే సాల్వ్ చేసుకుంటారు. బట్ ఇండియా ఎప్పుడూ కూడా ఇష్యూస్ అనేవి తీసుకొని రాలేదు, పాకిస్తాన్కి హెల్ప్ చేద్దామన్న ఉద్దేశంతోనే. ఓకేనా. సో ఈ విధంగా మనం టోటల్ ఆర్టికల్ అనేది చూస్తామమ్మా. ఓకే. సో ఆర్టికల్ అంతా క్లియర్గా ఇన్ డీటెయిల్గా డిప్లొమాటిక్ రిలేషన్స్తో అండ్ యూపీఎస్సీ రిలేటెడ్గా కూడా కవర్ చేయడం అనేది జరిగింది కదమ్మా. ఇప్పుడు మనం క్వశ్చన్ చూడండి. చూడమ్మా, మనం ఎక్స్క్లూజివ్గా ఆన్సర్ రైటింగ్ ప్రోగ్రామ్ అనేది తీసుకొని రావడం జరిగింది ఫర్ యూపీఎస్సీ. ఇక్కడ మనం స్టాటిక్ ప్లస్ డైనమిక్ కంప్లీట్ అయ్యేటట్టు డైలీ రెగ్యులర్ ఆన్సర్ రైటింగ్ ప్రోగ్రామ్ అనేది చేస్తామమ్మా, విచ్ కవర్స్ 1250 మార్క్స్కి కవర్ అయ్యేటట్టు మనం డైలీ బేసిస్ మీద తీసుకుంటాము. ఎస్ఐ ప్లస్ జిఎస్ 1 to 5 ఇవన్నీ కూడా మనం డైలీ బేసిస్ మీద కన్స్ట్రక్షన్ చేస్తూ ఉంటాము. మీకు డైలీ ఆన్సర్ రైటింగ్ ప్రాక్టీస్ అనేది ఉంటుందన్నమాట. ఓకే. కరెక్షన్స్ అండ్ ఫీడ్బ్యాక్స్ అనేవి ఇస్తూ ఉంటాము రెగ్యులర్గా, వెంటనే
కూడా. అండ్ నెక్స్ట్ ఎడిటోరియల్స్ నుంచి యోజన, కురుక్షేత్ర, ఇంపార్టెంట్ ఆర్టికల్స్ అన్నీ కూడా కవర్ అవుతాయి. మీకు డైనమిక్ పార్ట్, స్టాటిక్ పార్ట్ అన్నీ కూడా కవర్ అవుతాయమ్మా. అండ్ ఇంత గొప్ప ఇనిషియేటివ్ కేవలం 10,000 రూపీస్కే తీసుకొని రావడం జరిగిందమ్మా, కేవలం 10,000 రూపీస్కే. అండ్ వ్యాలిడిటీ కూడా 15th జూన్ వరకు మాత్రమే, వ్యాలిడిటీ 15th జూన్ వరకు మాత్రమే. ఇక్కడ నెంబర్ చూడండి 7893899553. వెంటనే ప్రత్యూష మ్యామ్కి కాల్ చేసి మీరు ఇమీడియట్గా జాయిన్ అనేది చేసుకోండి అమ్మా. క్వశ్చన్ ఒక్కసారి చూడమ్మా. ఇండస్ వాటర్ ట్రీటీ బ్రోకర్డ్ ఆన్ కార్డియల్ రిలేషన్స్. అవును చూసామా, అవును కదా, అలానే కదా ఆర్టికల్ చూసాం. బ్రోకర్డ్ ఆన్ కార్డియల్ అండ్ మెచ్యూర్ టర్మ్స్ అనేవి చూస్తాము. అండ్ దిస్ ట్రీటీ షుడ్ పేవ్ ఏ వే ఫర్ గ్రేటర్ మల్టీ డైమెన్షనల్ రిలేషన్స్ అనేవి చూస్తాము కదా. అయితే ఇక్కడ మీరు ఆన్సర్ అనేది నీట్గా బ్యూటిఫుల్గా రాయండి. ఫస్ట్ ఏం చేస్తాం, ఇంట్రడక్షన్ అనేది పెట్టండి. ఇంట్రడక్షన్లో మనం ఏం చేస్తామంటే వరల్డ్ బ్యాంక్ బ్రోకర్డ్ ది ట్రీటీ ఆఫ్ ఇండస్ వాటర్ ట్రీటీ బిట్వీన్ ది ఇండియా అండ్ పాకిస్తాన్ ఇన్ సెప్టెంబర్ 1960 అని చూస్తాము. ఈ విధంగా ఇంట్రడక్షన్ రాస్తే మీకు టాపిక్ మీద పూర్తి అవగాహన ఉన్నది అనేది అర్థమైపోతుంది అనమాట. ఇంట్రడక్షన్ తర్వాత బాడీ దానికి వెళ్తామన్నమాట. ఓకే, దిస్ వాజ్ హ్యాపెండ్ బ్రోకర్డ్ ఆన్ కార్డియల్ అండ్ మెచ్యూర్ టర్మ్స్ అనేవి పెడతారు. బోత్ సైడ్స్ ఫ్రమ్ పాకిస్తాన్ జనరల్ ఆయూబ్ ఖాన్ అండ్ ఇండియన్ ప్రైమ్ మినిస్టర్ జవహర్లాల్ నెహ్రూ ఇద్దరూ కూడా రిలేషన్స్ అనేవి సక్సెస్ఫుల్గా ముందుకు వెళ్ళడానికి ట్రీటీ అనేది పెట్టుకున్నారు. సో ప్రావిజన్స్ ఆఫ్ ఇండస్ వాటర్ ట్రీటీ పెట్టి రాస్తారనమాట. వెస్టర్న్ రివర్స్ లైక్ ఇండస్, జీలం, చీనాబ్ ఇవన్నీ కూడా ఎక్స్క్లూజివ్ పర్పస్ ఫర్ పాకిస్తాన్ అనేది చూస్తూ, అండ్ రావి, బియాస్, సట్లస్ అనేది ఎక్స్క్లూజివ్ ఫర్ ఇండియా అనేది చూస్తూ, తర్వాత ఇండస్, జీలం, చీనాబ్లో 20% ఆఫ్ వాటర్ అనేది ఇండియా యూజ్ చేసుకోవచ్చు అనేటట్టు మనం రాస్తాము అన్నమాట. అండ్ ఆ తర్వాత ఈ ట్రీటీ అనేది ఇంతవరకు ఎప్పుడు కూడా మనం ఆపలేదు అని చూస్తాము అన్నమాట. అండ్ నెక్స్ట్ దిస్ షుడ్ పే ఫర్ మల్టీ డైమెన్షనల్ రిలేషన్స్ అనేవి ఎట్లా పెట్టుకోవాలి. అండ్ ఇండియా అండ్ పాకిస్తాన్ షుడ్ యూజ్ దిస్ ట్రీటీ ఫర్ ఫర్దర్ ది రిలేషన్స్. ఏంటి, ఎకనామిక్ రిలేషన్స్ పెంచుకోవడానికి, పొలిటికల్ రిలేషన్స్ అనేవి పెంచుకోవడానికి, జమ్మూ కాశ్మీర్ ఇష్యూ అనేది సాల్వ్ చేసుకోవడానికి, ఓకే, అండ్ కల్చరల్ రిలేషన్స్ పెంచుకోవడానికి, పీపుల్ టు పీపుల్ రిలేషన్స్ పెంచుకోవడానికి ఈ ట్రీటీ అనేది ముందుకు రావాలి. అప్పుడు ఏ విధంగా అయితే ఈ రెండు కంట్రీస్ కూడా 2 కంట్రీస్కి బెనిఫిట్ అయ్యేటట్టు ట్రీటీ పెట్టుకోవడం అనేది మైండ్లో ఉంచుకున్నారు కాబట్టి ట్రీటీ అనేది సక్సెస్ఫుల్గా అయ్యింది. ఇప్పుడు కూడా ఈ రిలేషన్స్లో కూడా ఎక్స్క్లూజివ్ అడ్వాంటేజ్ ఫర్ 1 కంట్రీ కాకుండా ఇద్దరు కూడా మ్యూచువల్ టర్మ్స్లో బెనిఫిట్ అయ్యేటట్టు తీసుకున్నారు అంటే ఖచ్చితంగా ఇది సక్సెస్ఫుల్గా రిలేషన్స్ అనేవి వెళ్తాయని చూస్తాం. ఇండియా ఎప్పుడు కూడా మన నైబరింగ్ కంట్రీతో ఇష్యూస్ పెట్టుకోవాలి అనేది ఎప్పుడు కూడా చూడదనమాట. కార్డియల్ ఫ్రెండ్లీ రిలేషన్స్, బ్రదర్హుడ్ రిలేషన్స్తోనే చూస్తూ ఉంటారనమాట. సో 1 స్టెప్ అనేది పాకిస్తాన్ వేస్తే ఖచ్చితంగా ఇండియా అనేది 10 స్టెప్స్ ఫ్రంట్కి వేస్తుంది అని కూడా మనం చూస్తాము. ఓకే, సో ఈ విధంగా కన్క్లూషన్ అనేది మీరు ఇస్తారనమాట. కన్క్లూషన్లో ఏం రాస్తారు, ప్రాస్పెక్టివ్ రిలేషన్స్, నైబరింగ్ కంట్రీస్ ఎప్పుడూ కూడా ప్రాస్పెక్టివ్గా ఉండాలి కాబట్టి ఉన్న ఇష్యూస్ అనేవి సాల్వ్ చేసుకుంటే మనకి ఇబ్బందులు అనేవి ప్రజలకి రావు అని చూస్తామన్నమాట. అండ్ హోల్ రీజన్ అంతా కూడా స్టేబుల్గా అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. సో ఫర్ ది ప్రాస్పెక్టివ్ స్టేబుల్ రిలేషన్స్ ద కంట్రీస్ షుడ్ కమ్ విత్ మెచ్యూర్ టర్మ్స్ అనేవి మనం ఎక్స్క్లూజివ్గా ఎండ్ చేస్తామన్నమాట. ఓకే, సో ఈ విధంగా మనం రాస్తాము. ఓకే, అండ్ ఇండియా ఆల్వేస్ బిలీవ్డ్ ఆన్ సర్వో భవంతి సుఖినః అనేది మనం చూస్తామన్నమాట. ప్రతి ఒక్కరూ కూడా హ్యాపీగా ఉండాలి అని మాత్రమే ఇండియన్ గోల్ అనేది ఉంటుంది అని మీరు ఆన్సర్ రాస్తే బ్యూటిఫుల్గా కన్క్లూషన్ అనేది ఉంటుంది అనమాట. ఓకే, ఎస్, ఇదమ్మా ఆర్టికల్. మన ప్రతి ఆర్టికల్ వెనకాతన చాలా హార్డ్ వర్క్ అనేది ఉంటుంది. మీరు దాన్ని అప్రిషియేట్ చేస్తారని మేము అనుకుంటున్నాం అనమాట. సో లైక్ బటన్ హిట్ చేయండి, ఫెలో ఆస్పిరెంట్స్కి షేర్ చేయండి అమ్మా. అండ్ ఒకసారి నేనేంటి ఈ జనరల్గా ఈ ఇండస్ ఒక రన్ ఆఫ్ ది రివర్ ప్రాజెక్ట్ అంటే ఏంటో కింద కామెంట్ బాక్స్లో పెట్టండి అమ్మా. ఆల్రెడీ నేను ఎక్స్ప్లెయిన్ చేశాను, అది మీ ఓన్ టర్మ్స్లో 2-3 లైన్స్లో పెట్టండి. రన్ ఆఫ్ ది రివర్ ప్రాజెక్ట్ ఓకే అంటే ఏంటో పెట్టండి. ఓకే, ఎస్. అండ్ క్లాసెస్ ఎట్లా ఉన్నాయో మీరు కామెంట్స్ అనేవి పెడితే మాకు మరింత రిజర్వేషన్ అనేది ఇస్తుంది అమ్మా. ఓకే, థ్యాంక్ యూ.